టీమిండియా రన్ మిషన్, చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఈసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలీదు కానీ కోహ్లీ లాంటి శిఖరం మాత్రం ఎన్నటికీ కరగడు. వయసు పెరిగే కొద్దీ తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తనని విమర్శించిన నోళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2022లో టీమిండియా తరపున కోహ్లీ అద్భుతమైన స్కోర్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడేవాడు గొప్ప వ్యక్తి అవుతాడు అని తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. ఎన్నో విమర్శలు, ఫామ్ కోల్పోవటం, భారీ ట్రోలింగ్, అసలు ఇక జట్టులో కొనసాగిస్తారా లేదా అని అనుమానాలు, కెప్టెన్ కాదు కేవలం ఆటగాడే అనే విమర్శలను అధిగమించి ఆ స్థితి నుంచి మళ్లీ కోహ్లీ బయటపడ్డాడు. ఇప్పుడు మళ్లీ పాత కోహ్లీ కనిపిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్లో అందరికన్నా ఎక్కువ పరుగులు సాధించటమే కాకుండా సచిన్ సెంచరీల రికార్డును సైతం బ్రేక్ చేశాడు. అది సచిన్ కన్నా తక్కువ మ్యాచ్ల్లోనే. నిజంగా ఇది మామూలు రికార్డు కాదు. విరాట్ లక్ష్యం ఒకటే, క్రికెట్లో అగ్రస్థానం. ఆ స్థానాన్ని నిరంతరం విజువలైజ్ చేసేవాడు. అంతటితో ఆగకుండా సంవత్సరాల తరబడి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్టేడియంకు వెళ్లేవాడు. ఎప్పుడూ సీనియర్లతోనే క్రికెట్ ఆడేవాడు. చిన్నపిల్లలను అవుట్ చేస్తే కిక్కేముంటుంది అనేవాడు. ఇండియా ఓడినప్పుడల్లా నేను ఆ మ్యాచ్లో ఉంటే ఆ మ్యాచ్ గెలిచేవాణ్ణి కదా అనిపించేది అంటాడు కోహ్లీ. అంటే చిన్నప్పటి నుంచే తనను తాను ఇండియన్ క్రికెట్ టీం సభ్యుడిగా విజువలైజేషన్ చేసుకుంటున్నాడన్నమాట. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా దాన్ని సరైన దారిలో పెట్టే కోచ్ ఒకరు కావాలి. ఈ సంగతి విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుర్తించారు. 1998 మే 13న 9వ ఏట ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ క్రికెట్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. ఫస్ట్ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ చేయలేదు, అలాగని బౌలింగు చేయలేదు. మరేం చేశాడో తెలుసా? ఫీల్డింగ్. బౌండరీ లైన్ నుంచి నేరుగా వికెట్లను కొట్టేశాడు. అతని ఫీల్డింగ్ సామర్థ్యం చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. విరాట్లోని టాలెంట్కు పదును పెట్టాడు. విరాట్ 2006లో కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతని తండ్రి చనిపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు విరాట్ చేతుల్లోనే. ముందు రోజు 40 నాటౌట్గా ఉన్నాడు కనుక మర్నాడు అతనే మ్యాచ్ ప్రారంభించాలి. కానీ తండ్రి చనిపోయాడు. ఏం చేయాలి? కోచ్కు ఫోన్ చేశాడు. దానికి కోచ్, నీ కష్టం నాకు తెలుసు, నీ తండ్రి స్థానంలో చెబుతున్నాను, నీకో అవకాశం వచ్చింది, వెళ్లి ఆడటమే మంచిది, అయితే తుది నిర్ణయం నీదే అని చెప్పాడు. మ్యాచ్కు వెళ్లి ఆడటం, మ్యాచ్లో అవుట్ అయ్యాక విరాట్ కోచ్కు ఫోన్ చేసి ఏడ్చాడు. ఏడవకు, నీకు నేనున్నాను, తండ్రిలా నేను చూసుకుంటాను అని కోచ్ ఓదార్చాడు. అప్పుడు విరాట్, కోచ్ సార్, అంపైర్ నన్ను తప్పుగా అవుట్ చేశాడు, బాల్ నా బ్యాటుకు తగిలాకే ప్యాడ్కు తగిలింది, అయినా అంపైర్ అవుట్ ఇచ్చాడు అని చెప్పాడు. అంతగా ప్రేమించాడతను క్రికెట్ను. తండ్రి మరణ దుఃఖాన్ని కూడా దిగమింగేంతగా ప్రేమించాడు. అలా చేయటం అబ్నార్మల్, ఇన్సెన్సిటివ్ అని కొందరికి అనిపించొచ్చు. కానీ తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. పూర్తి నిరాశ ఆవహిస్తుంది. దానికి విరుగుడుగా అధిక వ్యాయామం చేయమంటారు. తద్వారా కార్టిసాల్ ఎఫెక్టును తగ్గించవచ్చు. విరాట్ చేసిందదే. క్రికెట్ ఆటతో తన ఒత్తిడిని అధిగమించాడు. చిన్న వయసులోనే చక్కని టెక్నిక్స్ సాధన చేస్తే పెద్దయ్యే కొద్దీ వాటిని ప్రయోగించే సామర్థ్యం పెరుగుతుందంటారు. అందుకు కోచింగ్ ఉపయోగపడుతుందని చెబుతారు. 2008లో విరాట్ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. తొలిసారి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే రోజూ పార్టీలతో దారి తప్పాడు కోహ్లీ. కోచ్ మాటలను కూడా విరాట్ లెక్క చేయలేదు. అతని ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తర్వాత తప్పు తెలుసుకొని తన ప్రవర్తనను, ప్రాక్టీస్ను మార్చుకున్నాడు. 2011 నాటికి తన ప్రవర్తనతో ప్రశంసలు అందుకున్నాడు కోహ్లీ. ఇలాంటి పరిస్థితి చాలామంది టీనేజర్లకు ఎదురవుతుంది. తాత్కాలిక ఆనందం వైపు మొగ్గు చూపిన వారు కనుమరుగవుతారు. విజన్ వైపే గురి ఉన్నవాడు విజయం సాధిస్తాడు. క్రికెటర్గా ఫీల్డ్లో నేను చేసే ప్రతి పనికి నా ఇన్స్టింక్ట్ కారణం. కొన్నిసార్లు ఎదురుగా ఏ బౌలర్ ఉన్నారో కూడా చూడను, బాలును మాత్రమే చూస్తాను. ఒక విషయంపై ముందు మనం మన మనసును ఒప్పించగలిగితే మిగతాదంతా సులువే అని తెలుసుకున్నాను. అందుకే విజువలైజేషన్ చేసేవాణ్ణి. బంతి వేగం, గమనాన్ని
బౌలర్ మెదడులోకి వెళ్లి అంచనా వేసేవాణ్ణి అని చెబుతాడు విరాట్. ఇప్పటికీ ఈ ప్రపంచ కప్లో టీమిండియా తరపున లీడింగ్ రన్ స్కోరర్ ఉన్న కోహ్లీ విలువ గురించి చెప్పడానికి పాకిస్తాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లీ. హారిస్ రవూఫ్ బౌలింగులో ఆఖర్లో కొట్టిన 2 సిక్సర్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాలు తెగే టెన్షన్లో కూడా ఎంతో కూలుగా టీమిండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకే సాధ్యమవుతోంది. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే పేరు విరాట్ కోహ్లీ. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతి దేశం కలలు కంటోంది. అంతర్జాతీయ క్రికెట్లో 24,000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2 ఏళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఆసియా కప్లో ఆఫ్ఘాన్పై T20 సెంచరీ బాది మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000 మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్లలో 8,000 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ 222 ఇన్నింగ్స్లో 11,000 మైలురాయిని అందుకున్నాడు. ఈ దశాబ్ద కాలంలో 20,000కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీటుతో ఐసీసీ దశాబ్దపు క్రికెటర్గా అవార్డు గెలిచాడు. 2016 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 5 సీజన్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. కేవలం కోహ్లీ గురించే కాదు, మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఇండియన్ క్రికెటర్ అద్భుతమైన ఆటగాడే. మరో వీడియోలో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.